వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత సోమయాజులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటి స్వేరింగ్ ఇన్ సెరమనీ అయినటువంటి వెంటనే అందరికీ తెలిసినటువంటి విషయం అయినా అప్పుడు ఉండేటువంటి సంవత్సరానికి 800 కోట్ల యూనిట్ల ఫ్రీ పవర్ అంటే అగ్రికల్చరల్ పవర్ కన్జంప్షన్ ఉండింది ఆ రోజుల సంవత్సరానికి. దానికి ఫ్రీ పవర్ ఇస్తూ సంతకం పెట్టడం, సెకండ్ ఫైల్ ఆ రోజు సంతకం పెట్టింది సుమారుగా 1300-1400 కోట్ల రూపాయలు 2001 నుంచి 2004 వరకు అక్యుములేట్ అయిపోయినటువంటి బకాయిలు అంటే విద్యుత్ బకాయిలు అవి కూడా 1300-1400 కోట్ల రూపాయలు వాటిని కూడా రద్దు చేస్తూ తర్వాత 2001-2004 టైంలో ఉండేటువంటి చనిపోయినటువంటి ఎంతో మంది సూసైడ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా హెల్ప్ లైన్స్ అనేటువంటివి పెట్టి ఆ టైంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీకి మళ్ళీ ఒక ప్యాకేజ్, ఒక రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇలాంటిది ఒకటి అనౌన్స్ చేయడమే కాకుండా అందరికి అందేటట్టు చూడడం, ఈ హెల్ప్ లైన్స్ ఇవ్వడం అనేటువంటి విషయాలు ఇవన్నీ ఆయన మొదలుపెట్టినటువంటి విషయాలు తెలుసు. అదే కాకుండా ఆయన 5 ఏళ్ల సంవత్సరంలో పరిపాలనలో 28 లక్షల మంది ఫార్మర్స్ కి ఈ 800 కోట్ల యూనిట్లు ఫ్రీ పవర్ అనే అగ్రికల్చర్ పవర్ అనేటువంటిది 2004 సంవత్సరంలో ఉన్నది 2009కి వచ్చేసరికి 1500 కోట్ల యూనిట్లు సంవత్సరానికి పెరిగినా కూడా ఫ్రీ పవర్ ఇవ్వడం, తర్వాత సుమారుగా 30 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ చేయడం, స్టూడెంట్స్ కి హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ చేయడం, ఒక 80% మందికి 2 రూపీస్ కేజీ రైస్ అంటే ఫుడ్ సెక్యూరిటీ లాంటి ఆహార భద్రత కలిగించడం, తర్వాత 80 లక్షల మందికి వృద్ధాప్య భద్రత అంటే 75 రూపాయలు ఉన్న పెన్షన్ 200 చేయడం, 20 లక్షలు ఉండేటువంటిది 80 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం. ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ 108, 104 అనేటువంటి పథకాలని ఇంకా ఎన్నో పథకాలని ఆయన ప్రజా సంక్షేమం గురించి బీద ప్రజల కోసం ఆయన చేపట్టినటువంటి ప్రోగ్రామ్స్ అందరికీ తెలిసినటువంటి విషయమే. 9 ఏళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది దుష్పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన ఎందుకు చెప్తున్నాం అంటే ఆ 9 ఏళ్ల పీరియడ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రం యొక్క ఆస్తుల అప్పుల నిష్పత్తి 101:100 ఉంటే ఆయన 10 ఏళ్ల పీరియడ్ ఆయన ఒక సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ గా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఆయన 10 ఏళ్ల పీరియడ్ లో ఆయన బయటికి వెళ్లే టైంకి 2004 సంవత్సరంలో ఆస్తుల అప్పుల నిష్పత్తి 45:100కు పడిపోయింది. అంటే 101:100 ఉన్నటువంటిది 45:100 అయింది. అంతకుముందర 1956 నుంచి 94 వరకు ఆంధ్రప్రదేశ్ అవతరించిన 38 ఏళ్ల దాకా ఎప్పుడు కూడా మొత్తం మీద రెవెన్యూ లోటు అనేటువంటిది లేనటువంటి పరిస్థితి నుంచి 94 నుంచి 2004 వరకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు వచ్చి తీసుకొచ్చినటువంటి అప్పులన్నిటితోటి ఆస్తులు క్రియేట్ చేయకుండా కేవలం రెవెన్యూలు ఎక్స్పెండిచర్ కోసం అనేటువంటి అంటే మా రోసయ్య గారు చెప్తుండేవారు ఇద్దరు స్నోకి పౌడర్లకి ఖర్చు పెట్టేసి మొత్తం మీద ఆస్తులు ఒక ఆస్తి కూడా క్రియేట్ చేయకుండా ఆయన యొక్క రూల్ అనేటువంటిది ముగిసింది. ఆ రకంగా 45:100కి ఆస్తుల అప్పుల నిష్పత్తి వచ్చిందంటే అసలు ఎంత దుస్థితిలో ఉండింది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఆ ఒక్క విషయం బట్టి కనుక్కోవచ్చు. అదే కాకుండా రిఫార్మ్స్ అనేటువంటి పేరులో ప్రతి సంవత్సరం ట్యాక్సెస్ పెంచుతూ, ప్రతి సంవత్సరం మున్సిపల్ ఛార్జెస్ పెంచుతూ, ఆర్టీసీ ఛార్జెస్ పెంచుతూ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుకుంటూ ప్రతి సంవత్సరం రిఫార్మ్స్ అనేటువంటి అసలు రిఫార్మ్స్ అంటే ప్రజలకు మేలు జరగాలి కానీ ప్రతి సంవత్సరం ట్యాక్సెస్ పెంచడం అనేది మరి ఏ రకంగా రిఫార్మ్స్ కింద ఆయన టైంలో వచ్చిందో మాకు ఎవరికి అర్థం కాలేదు. అవన్నీ పెంచి కూడా క్రమం తప్పకుండా ఇంతకు ముందర కూడా చెప్పాం ఒకసారి 89 నుంచి 94 సంవత్సరం వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందు 89 నుంచి 94 వరకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తే ఏపీఎస్సీబీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అదే ఏపీఎస్సీబీకి 94 నుంచి 2004 వరకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఆపరేటింగ్ లాస్ అంటే ఆపరేటింగ్ డెఫిసిట్ వచ్చి సుమారుగా ఆ 10 ఏళ్లకి 20,000 కోట్ల రూపాయలు ఏపీఎస్సీబీకి లాస్ వచ్చింది. ఏంటి ఇది ప్రతి సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచి కూడాను ఇవన్నీ విషయాలు చెప్తే వీటికి కూడా వాళ్ళు జవాబులు చెప్పకుండా ఒకటే జవాబు అన్నిటికీ ఏంటంటే మా టైంలో బాగా మేము గొప్పగా చేశాం. అసలు ఫ్యాక్ట్స్ ఏమో వాళ్ళు అసెంబ్లీకి ప్రజెంట్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ చూసి నేను చెప్తున్న విషయం ఇదనమాట. సో అటువంటి అదే కాదు వారి టైంలో ఐఎంజీకి అనేటువంటిది 10-20 కోట్ల రూపాయలు ఒక ఎకరం కాస్ట్ చేసేది ఆల్మోస్ట్ 50,000 రూపాయలకి ఇచ్చేయడం. ఆ 50,000 రూపాయలకి ఇవ్వడమే కాదు అది వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి మాకు రిజిస్ట్రేషన్ డబ్బులు లేవంటే వాళ్ళకి ఫ్యూచర్ లో మీరు ఇచ్చే కన్సల్టేషన్ కి మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఎట్లయినా ఉంది కనుక ఇప్పుడే దానికి అడ్వాన్స్ గా మీకు డబ్బులు ఇస్తాం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా డబ్బులు మేమే ఇస్తాం అనేటువంటి విషయం కూడా మనకు అందరికి తెలిసిన విషయం. అంతకుముందు 3-4 కోట్ల రూపాయలు పర్ ఏకర్ కాస్ట్ చేసేటువంటి ఎంఆర్ ప్రాపర్టీ 29 లక్షల రూపాయలకే ఇచ్చేయడం. అది కాకుండా 23 మిడ్ నైట్ ఎంఓయూస్ అని ప్రైవేట్ సెక్టర్ వాళ్లతో ఫ్రీ పవర్ సంతకం పెట్టడం,
ప్రైవేట్ సెక్టర్ తోటి పవర్ ప్రాజెక్ట్స్ కానీ 10,000 మెగావాట్లకి ఓ రోజు రాత్రి వాళ్ళు ఎవరితో సంతకం పెట్టారు, ఒక్కళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేస్ కూడా కానీ వాళ్ళకి అటువంటి వాళ్ళకి 500 మెగావాట్లు 1000 మెగావాట్లకి అని చెప్పి ఒకటే రోజు సంతకం పెట్టడం. దాని తర్వాత 8 షార్ట్ గెస్టేషన్ పవర్ ప్రాజెక్టులు పెట్టడం ప్రైవేట్ సెక్టర్ తోటి. దాని తర్వాత 30 ఇండస్ట్రియల్ లోడ్ సెంటర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కటి 30 మెగావాట్ చొప్పున అది కూడా ప్రైవేట్ సెక్టర్ కి ఇవ్వడం. ఇవన్నీ కూడా కాకుండా గవర్నమెంట్ ఓన్డ్ గవర్నమెంట్ కోఆపరేటివ్ ఉండేటువంటి డైరీ అసెట్స్ అన్ని కూడా తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి పెద్ద పెద్ద షుగర్ ఫ్యాక్టరీలు, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ ఉండేటువంటి స్పిన్నింగ్ మిల్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం, కొన్ని లక్షల ఇండస్ట్రీస్ వేల ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ లో మూతపడడం ఇవన్నీ జరిగాయి కనుక అది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని దుష్పరిపాలన అనేటువంటి చెప్పక తప్పడం లేదు. అటువంటి దుష్పరిపాలనకి తెరదించి ఒక మాత్రమైనటువంటి ఒక గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఇదే రోజుని సుమారుగా 2004 సంవత్సరంలో ఆయన ప్రభుత్వం మొదలుపెట్టినారు. ఆ 5 ఏళ్ల పీరియడ్ లో అంతకు ముందర 5 ఏళ్ల పీరియడ్ లో వార్షిక అభివృద్ధి రేటు మన యొక్క ఎకానమీ యొక్క వార్షిక అభివృద్ధి రేటు 5.7% ఉంటే చంద్రబాబు నాయుడు గారి 10 ఏళ్ల పీరియడ్ లో రాజశేఖర రెడ్డి గారు వచ్చేకైతే 9.7% పెరిగింది. అది అగ్రికల్చర్ చూస్తే అంతకు ముందర 10 ఏళ్ల పీరియడ్ 3% గ్రోత్ రేట్ ఉంటే వార్షిక అభివృద్ధి రేటు రాజశేఖర రెడ్డి గారి 5 ఏళ్ల పీరియడ్ లో సుమారుగా అది 7% చేరింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రానికైనా ఏ 5 ఏళ్ల పీరియడ్ లోనే అది హైయెస్ట్ గ్రోత్ రేట్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేటువంటిది మనవి చేస్తున్నాను నేను. ఇది కాకుండా అసలు ఇండస్ట్రియల్ సెక్టర్ చూసుకుంటే అది గోల్డెన్ పీరియడ్ 2004లో కంటే 2009కి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ ఆంధ్రప్రదేశ్ లో 75 పైసలు తక్కువ ఉండడం అనేది గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే అంతకు ముందర ప్రతి 2-3 ఏళ్లకి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ పెంచడం అనేటువంటిది రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి విషయం. అటువంటిది 2004 నుంచి 2009 వరకు 5 ఏళ్ల పీరియడ్ లో ఒక్కసారి కూడా ఇండస్ట్రీకి పవర్ టారిఫ్ పెంచడమే కాకుండా 2009లో 2004 కంటే 75 పైసలు తగ్గించి ఇవ్వడం కూడా చాలా గమనించవలసినటువంటి విషయం. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరగలేదు. అందుకోసమనే ఆ 5 ఏళ్ల పీరియడ్ కి వార్షిక అభివృద్ధి రేటు ఇండస్ట్రీకి మనకు సుమారుగా 10% వరకు ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఉండింది. అంతకు ముందర 5-6% ఉండేటువంటి పరిస్థితి నుంచి. సో ఇటువంటి సువర్ణ యుగం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సువర్ణ యుగం ప్రజలు మర్చిపోలేరు. బీద ప్రజల యందు ఆయన ఒక మెస్సయ లాంటి వాడు. బీద ప్రజలకి, రైతులకి, నేతన్నలకి వీళ్ళందరికీ కూడా ఒక మెస్సయ లాంటి వాడు. ఈ రోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 9 ఏళ్ల క్రితం ఆయన ఈ సువర్ణ యుగం ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టున్నారు. దురదృష్టవశాత్తు ఆయన రెండోసారి గెలిచినటువంటి కొద్ది కాలానికి యాక్సిడెంట్ లో చనిపోవడం. తర్వాత మనం చూస్తున్నాం ఏ రకంగా ఆయన మొదలుపెట్టిన ఎన్నో స్కీమ్స్ ని ఏ రకంగా డైల్యూట్ చేశారనేటువంటి విషయం కూడా చూస్తున్నాం. ఈ రెవెన్యూస్ కానీ పెరగలేదా అంటే విపరీతంగా రెవెన్యూస్ పెరిగాయి. మొన్నే మేము చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు 2008-9 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వార్షిక రెవెన్యూస్ 62,000 కోట్లుంటే ఇప్పుడు సుమారుగా 1,09,000 కోట్లకు చేరింది. మొన్న 2012-13 సంవత్సరానికి అది 2013-14కి 1,21,000 కోట్లకు చేరుతుంది అనేటువంటి విషయం కూడా మన బడ్జెట్ డాక్యుమెంట్ ద్వారా మనం చూస్తున్నాం. మనం అంటే 62,000 కోట్లు ఉండేటువంటి 1,21,000 కోట్ల కంటే ఈ 5 ఏళ్లలో సుమారుగా 62,000 కోట్ల రూపాయల రెవెన్యూస్ పెరిగాయి. ఈ రెవెన్యూసే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ లోన్ 93,000 కోట్లుంటే మొన్న 2012-13కి 1,55,000 కోట్ల రూపాయలు అప్పులు నికరంగా పెరుగున్నాయంటే 62,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పులు పెరుగున్నటువంటి విషయం చూసాం మనం. అది కాక వచ్చే సంవత్సరం ఇంకో 25,000 కోట్ల రూపాయలు బారో చేస్తామని మొన్న బడ్జెట్ ప్రతిపాదనలు కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఇది అంటే ఇంత డబ్బులు తీసుకొచ్చి కూడా అంటే సుమారుగా 62,000 కోట్ల రూపాయలు రెవెన్యూస్ లో పెరిగి తర్వాత అది సాలీనా పెరిగినటువంటి విషయాలు కాకుండా మిగిలిన విషయాలన్నీ కూడా పెరిగి ఇంత పెరిగి కూడా ఒక 200 రూపాయలు పెన్షన్ 201 రూపాయలు కూడా చేయలేదు. అదే ట్యూషన్ ఫీజు అనేటువంటిది ప్రతి సంవత్సరం గండంగానే ఉంది. ఏ విషయంలో మరి గవర్నమెంట్ ఈ డబ్బులంతా ఏ రకంగా మిస్మేనేజ్ చేస్తున్నారనేటువంటి విషయం ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి రోజు కూడా ప్రజలకి ఎంతో ఇబ్బందులతో ఉన్నారు. డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, పవర్ ఛార్జెస్ అయితే చెప్పనే అవసరం లేదు. మిగిలిన నిత్యావసర వస్తువులు చూస్తే ఇంకా కూడా భయంకరంగా పెరుగుతూనే ఉన్నాయి.